ఈ మధ్య కాలంలో ఏదో డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు ఫుడ్ కమిషన్ పేరు చెప్పి స్కానర్ పంపిస్తా ఉన్నారు. ఆ స్కాన్ చేసి డబ్బులు అడుగుతా ఉన్నారు. ఇలాంటివి నిన్న చూడండి నేనేమంటున్నానంటే ఫుడ్ కమిషన్ అనేది ఇట్స్ ఏ క్వాషీ జ్యుడిషియల్, ఒక కోర్టు పరిధి అనమాట. ఇది కమిషన్ అనేది ఉండేదే మేము అవినీతిని అరికట్టడానికి. వాస్తవం మేము ఎక్కడ కూడా ఫుడ్ కమిషన్ అనేది ఎక్కడ డబ్బులు అడగదు. అడిగినది అంటే గన తప్పుడు విధానం, అది తప్పుడు వ్యక్తులు ఉంటారు. అది ఓపెన్ గా చెప్తా ఉన్నా. అట్ ద సేమ్ టైమ్ నేను చెప్పేది ఏంటంటే మీరు తప్పు చేస్తా ఉన్నారు కాబట్టి ఎవరో ఫోన్ చేస్తే భయపడతా ఉన్నారు అంటున్నాను నేను. ఇప్పుడు ఎక్కడ 10,000 ఇచ్చారని చెప్పి విన్నాను ఏదో స్కూల్. చూడండి, హెచ్ఎం దాదాపు 1,50,000-2 లక్షలు డబ్బులు డ్రా చేసే ఒక వ్యక్తి, హెచ్ఎం 10 మందికి చదువు చెప్పే వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరో ఫుడ్ కమిషన్ వాళ్ళు ఫోన్ చేసి డబ్బులు అడిగారంటే 25,000 పంపించినాడు అంటే ఎంత అవమానము, ఎంత దారుణము, ఎంత యాడుంది వీళ్ళ తెలివి. అంటే నువ్వు ఏమన్నా అమ్ముతా ఉన్నావా? నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు రమ్మనయా, తప్పేముంది? ఫుడ్ కమిషనర్ రమ్మనండి. ఐఎమ్ ఫెయిర్, ఐఎమ్ ఓపెన్, ఐఎమ్ ట్రాన్స్పరెంట్, నేను కరెక్ట్గా ఉన్నా, నేనేది భయపడేది? రాండి, మీరు రాండి, వచ్చి చెక్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు అని ధైర్యంగా చెప్పాలండి.